హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చేసినటువంటి ఒక ట్వీట్ సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రతి హిందువుని కూడా గుండె తట్టి పైకి నిద్ర లేవగండి అని చెప్పినటువంటి విధానంగా కనిపించింది. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక టెంపుల్లో అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారానికి అక్కడ గవర్నమెంట్ అడ్డుకట్ట వేస్తూ అక్కడ ముఖ్యంగా ఒక దీపం ఏదైతే కార్తీక మాసానికి సంబంధించినటువంటి దీపం వెలిగించుకుంటారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆ టెంపుల్లో ఎన్నో ఏళ్లుగా ఒక కొండపైన ఏదైతే అరుణాచలంలో ఎలా అయితే దీపం వెలిగిస్తారో అలాగే వెలిగిస్తుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఈసారి దాన్ని పర్మిషన్ లేదంటూ ఆపేయటం, దీని మీద కోర్టుకు వెళ్ళటం, కోర్టుకు వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు పర్మిషన్ లేదు అని చెప్పి ఆపటం, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పటం. అంతేకాదు ఇది ప్రతి హిందువు కూడా మనం ఏం చేస్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, మన సంస్కృతి సాంప్రదాయాలను ఇలా అడ్డుకట్ట వేస్తూ ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాలని మనం ఎందుకు గౌరవించాలి, ఎందుకు గెలిపించాలి అనేది యువత ఆలోచించుకోండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకు ఏంటి ప్రజలందరూ కూడా ఎందుకింత ముద్దు నిద్ర వహిస్తున్నారు, హిందువులంటే ఎందుకింత చులకన భావం. ఇతర మతాలకి సంబంధించినటువంటి మసీదులో మీరు మసీదులో నమాజ్ చేయొద్దు అంటే ఊరుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక చర్చిలో మీరు ప్రార్థనలు చేసుకోవద్దనంటే వాళ్ళు ఊరుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? బట్ హిందువుల జోలికి ఎందుకు వస్తున్నారు, హిందువులకి సంబంధించినటువంటి ఆచారాలపైనే ఎందుకు ఇలాంటి కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సందేశాల్లో కనిపించింది. అందరినీ గౌరవించాలి. సనాతన ధర్మం అంటే అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను, అన్ని సంస్కృతుల్ని కూడా కల్పించేటువంటి గౌరవించేటువంటి ఒక బలమైనటువంటి సనాతన ధర్మాన్ని ఇలా కించపరుస్తూ, ఇలా అవమానిస్తూ ప్రతిసారి ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని తమిళనాడు గవర్నమెంట్ని సైతం, తమిళనాడుకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అక్కడ సీఎం కొడుకు ఉదయనిధి మారన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం. ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఆయన ఇప్పుడు కూడా అంతే స్ట్రైట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి. ప్రతిసారి హిందువుల మీద జరిగేటువంటి ఇలాంటి దాడుల మీద మనమే బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ హిందూ దేశంలో మనకి అన్యాయం జరిగితే, హిందువులకి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి, ఏ దేశానికి చెప్పుకోవాలి, ఏ మతానికి, ఏ న్యాయస్థానాలకు చెప్పుకోవాలి ఏంటి అని చెప్పి ఆయన ఒక్క రేస్ చేసినటువంటి క్వశ్చను చాలా చాలా అద్భుతం అనిపించింది. నిజంగానే ఆలోచింపజేసినటువంటి పరిస్థితి కనిపించింది. హిందువులకి ఉన్నటువంటి ఏకైక దేశం, ఈ దేశంలోనే హిందువులకి సరైన న్యాయం జరగకపోతే, ఇక్కడ ఈ దేశంలోనే హిందువుల మీద దాడులు, హిందూ దేవాలయాల మీద ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటే ఎందుకని మాట్లాడలేకపోతున్నాం? ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు కూడా అనేక దారుణమైనటువంటి ఘటనలు, దాదాపు కొన్ని వందల టెంపుల్స్కి సంబంధించి హిందూ దేవాలయాలపైన దాడులు జరిగాయి. అలాంటి అప్పుడు కూడా ఎవరు మాట్లాడకుండా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి నిలబడ్డారు. నాకు తెలిసి అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ గారికి నిన్న అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా అవార్డు ఇచ్చారు. అంటే ఇలాంటి ఇష్యూస్ పైన ఆయన ధైర్యంగా, బలంగా వచ్చి యువతలో ఒక మేల్కొల్పేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. ఒక గుండెని తట్టి లేపేటువంటి, ఆలోచింపజేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంతోమంది నాయకులు ఉండగా ఆయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఒకటిసారి ఆలోచించుకోండి. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసం. ఈ మతం వాళ్ళని పొగిడితే ఈ మతం వాళ్ళు వేస్తారు, ఆ మతం వాళ్ళని పొగిడితే ఆ మతం వాళ్ళు వేస్తారు అనేది కాదు. అందరూ సమానంగా ఉండాలి. సనాతన ధర్మం అంటే మనం నమ్ముకున్నటువంటి ధర్మం చాలా గొప్పది. దాని విశిష్టత అందరికీ తెలియజేస్తూ మిగతా కులాలని, మిగతా మతాలని ఎలా గౌరవించాలో ఒక కొత్త తరానికి, రేపటి తరానికి సరికొత్త రాజకీయ నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి, అదే మార్గాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కాకపోతే ఇంకెవరికి ఆయన ఇస్తారనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఆయన ఇలాంటి విషయాల్లో చాలా బలంగా ముందుండి ఒక యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. రేపు తమిళనాడు ఎన్నికల్లో ఆయన ఒక యుద్ధాన్నే చూపించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా, యువతని మేల్కొల్పుతున్నట్టుగా, ముఖ్యంగా తమిళనాడు హిందువుల్ని ఆయన తట్టి లేపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం రేపు తమిళనాడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుందో. ఈయన చేసినటువంటి ట్వీట్ ద్వారా చాలామంది హిందువుల్లో మార్పు రావాలని కోరుకుందాం. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి మార్పు వాళ్ళ ఓటు ద్వారా ఆ సందేశాన్ని ఇస్తారో చూద్దాం.